నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ నేను తెలంగాణకు రెండవ రాజధానిగా వరంగల్ కు అన్ని అర్హతలు ఉన్నాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి కాజీపేట సమీపంలోని మడికొండ వద్ద ఏర్పాటు చేసిన జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు ఎర్రబెల్లి వంటి చీడ పురుగులను ఓడించామన్నారు తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్న కల్వకుంట్ల ఫ్యామిలీ చీడ విరగడైందంటూ వ్యాఖ్యలు చేశారు ప్రతి ఎకరాకు నీరిచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు వరంగల్ కు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ బాధ్యత తనదేనని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు ఇండస్ట్రియల్ కారిడార్ తీసుకొచ్చి యువతకు ఉద్యోగం కల్పించే బాధ్యత తీసుకుంటామని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుంటున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు నుంచి విముక్తి కలిగించాలి అంటే ఈ వరంగల్ జిల్లాలో మొత్తానికి మొత్తం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలవాలి అప్పుడే ఈ రాష్ట్రానికి పట్టిన చీడ పీడ విముక్తి కలుగుతుందని ఆనాడు చెప్పిన ఇచ్చిన మాట ప్రకారం మీరందరూ 12లో 10 మంది ఎమ్మెల్యేలను గెలిపించి అండగా నిలబడి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన వచ్చిందంటే ఈ వరంగల్ గడ్డ అండగా నిలబడ్డందుకే ఇవాళ ప్రజారాజ్యం ఏర్పడ్డదని మీ అందరికీ నేను సవినయంగా చెప్పదలుచుకున్నా మిత్రులారా ఈనాడు అందుకే మీకు మాట ఇస్తున్నా మా మిత్రులు వరంగల్ జిల్లా గురించి వరంగల్ ప్రాంతం గురించి ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 1 స్టేజ్ 2తో పాటు స్టేజ్ 3 దేవాదుల ఈ ప్రాంతంలో పెద్దలు కడియం శ్రీహరి గారి అనుభవాన్ని ఉపయోగించుకొని ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగునీటి నీళ్లను అందించే బాధ్యత తప్పకుండా ఈ వరంగల్ ఉమ్మడి జిల్లాకు ఇచ్చే బాధ్యత కడియం శ్రీహరి గారికి ఉన్న నీతి నిజాయితీతో పాటు వారి అనుభవాన్ని సంపూర్ణంగా వినియోగించుకొని మీ ఆగిపోయిన ప్రాజెక్టులను పూర్తి చేయడమే కాదు ప్రతి ఎకరాకు నీళ్ళిచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తున్నా ఇదే కాదు ఎర్రబల్లి లాంటి చీడ పురుగులను ఓడించి ఐటీలో రాణించిన యశస్విని అదే విధంగా ఝాన్సీ గారు వీళ్ళందరూ అమెరికాలో ఐటీ రంగంలో రాణించి ఈ ప్రాంత ప్రజలకు అండగా నిలబడాలని ఈ రోజు మీ ప్రాంతంలో ప్రజల మధ్యలో వాళ్ళు ఉన్నారు అందుకే మిత్రులారా సాగునీటి ప్రాజెక్టులే కాదు ఐటీ ప్రాజెక్టులు అదే విధంగా ఇండస్ట్రియల్ కారిడార్ హైదరాబాద్ నుంచి వరంగల్ వరంగల్ నుంచి రామగుండం వరకు ఈ ప్రాంతంలో నేషనల్ హైవేస్ ఏవైతే ఉన్నాయో ఈ నేషనల్ హైవే ప్రాంతంలో ఇండస్ట్రియల్ కారిడార్ తీసుకొచ్చి పరిశ్రమలు నెలకొల్పి నిరుద్యోగ యువకులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది తెలంగాణలో పెండింగ్ లోక్సభ స్థానాల జాబితా ప్రకటన కాంగ్రెస్ హైకమాండ్ రిలీజ్ చేసింది కరీంనగర్ లోక్సభ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్ రావును కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది హైదరాబాద్ కు మహమ్మద్ సమీర్ ఖమ్మంకు రఘురాం రెడ్డిని కాంగ్రెస్ పార్టీ కన్ఫర్మ్ చేసింది ఇటు వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అభ్యర్థిగా తీన్మార్ మల్లన్ను కాంగ్రెస్ హైకమాండ్ ఫైనల్ చేసింది అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో అధిక స్థానాలు గెలుచుకోవటమే లక్ష్యంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్రను ప్రారంభించారు 17 రోజుల పాటు తెలంగాణలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో కేసీఆర్ పర్యటించనున్నారు ఇప్పటికే కరీంనగర్ చేవెళ్ల మెదక్ బహిరంగ సభల్లో పాల్గొన్న ఆయన ఈ రోజు నుంచి రోడ్ షోల ద్వారా ప్రచారాన్ని మరింత ముమ్మరం చేస్తున్నారు హైదరాబాద్ లోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసిన తర్వాత కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభించారు కేసీఆర్ తో పాటు బీఆర్ఎస్ నేతలు భారీ ర్యాలీగా తరలివచ్చారు మొత్తం 17 రోజుల పాటు 12 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో కేసీఆర్ రోడ్ షో నిర్వహిస్తారు చివరి రోజైన మే 10వ తేదీన సిరిసిల్లలో రోడ్ షో సిద్దిపేటలో బహిరంగ సభ నిర్వహించడంతో బస్సు యాత్ర ముగియనుంది తెలంగాణలో అసమర్థులు రాజ్యాన్ని ఏలుతున్నారని మండిపడ్డారు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అడ్డగోలు హామీలిచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతామని ఓ మంత్రి అంటున్నారని రైతుల చెప్పులు ఇంకా గట్టిగా ఉంటాయని తాను మంత్రికి చెప్పానని అన్నారు
బీఆర్ఎస్ హయాంలో 24 గంటలు వచ్చిన కరెంట్ ఇప్పుడు ఎందుకు రావటం లేదని ప్రశ్నించారు ఆయన. బీఆర్ఎస్ హయాంలో మిగులు విద్యుత్ ఉండేలా చేశామన్నారు. కాంగ్రెస్ హయాంలో రైతు బంధులో దగ, రైతు బీమా ఉంటుందో ఊడుతుందో తెలియటం లేదని అన్నారు. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు గెలిస్తే ప్రభుత్వం మెడలు వంచి 420 హామీలను అమలు చేయించేలా పోరాటం చేస్తామన్నారు. జైళ్లకు భయపడే వ్యక్తి తాను కాదన్నారు కేసీఆర్. తాను జైళ్లకు భయపడితే తెలంగాణ వచ్చేదా అంటూ ప్రశ్నించారు. నల్గొండ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డికి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించారని కోరారు కేసీఆర్. 420 హామీలు ఇచ్చి చక్కగా ఉన్న తెలంగాణలో ఉడుముల్లాగా వచ్చి మనకి అవస్థలు తెచ్చిపెడతా ఉన్నారు. రైతు బంధు కావాలని రైతులు అడిగితే చెప్పుతోను కొడతాను ఒక మంత్రి మాట్లాడతాడు. నేను చెప్పిన మంత్రి గారు, చెప్పులు మీకే లేవు, చెప్పులు రైతులకు కూడా ఉంటాయి, వాళ్ళ చెప్పులు చాలా బందోబస్తుగా ఉంటాయని నేను చెప్పిన. బీఆర్ఎస్ పరిపాలనలో బీఆర్ఎస్ 10 ఏళ్ల అధికారంలో ఉంటే తెలంగాణ రాష్ట్రంలో 18 పంటలకు ఏ మాత్రం వెనక ముందు కాకుండా బ్రహ్మాండంగా సాగరాయకట్టంతా నీళ్ళిచ్చి పంటలు పండించినాం, బంగారు పంటలు పండించినాం. ఈ రోజు ఏమైంది? సాగర్ లో నీళ్లు ఉండే, ఇయ్యగలిగిన అవకాశం ఉండే, ఈ దద్దమ్మలకు దమ్ము లేక ప్రాజెక్టు తీసుకుపోయి కేఆర్ఎంబి చేతిలో పెట్టి మొత్తం పంటలను ఎండబెట్టినారు సాగరాయకట్లు. తెలంగాణ వచ్చిన తర్వాత పంటలు ఎండినాయంటే ఇదే మొదటిసారి. రైతు బంధులో దగ, రైతు బీమా ఉంటుందో ఊడుతుందో తెలియదు. సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతల మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతోంది. సీఎం రేవంత్ సవాల్ను స్వీకరిస్తున్నారని, ఎల్లుండి అమరవీరుల స్తూపం దగ్గరికి వస్తా, ఆగస్టు 15 లోపు రుణమాఫీ పూర్తి చేయాలని, ఇచ్చిన గ్యారంటీలు అమలు చేస్తామని ప్రమాణం చేయాలని, ఒకవేళ అమలు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని హరీష్ రావు సవాల్ విసిరారు. మళ్లీ ఉప ఎన్నికల్లో కూడా పోటీ చేయబోనన్నారు. ప్రమాణం చేయకపోతే సీఎం పదవికి రాజీనామా చేస్తారా అంటూ ఛాలెంజ్ చేశారు. మాట తప్పి పూటకో పార్టీ మారటం రేవంత్ నైజమని, పదవి కంటే తనకు తెలంగాణ ప్రజల సంక్షేమమే ముఖ్యమన్నారు హరీష్ రావు. రెడ్డికి సవాల్ విసురుతా ఉన్నా. ఎల్లుండి ఉదయం 10 గంటలకు నేను అసెంబ్లీ ముందు గన్ పార్క్ దగ్గరికి నేను వస్తాను. అసెంబ్లీ ముందు తెలంగాణ అమరవీరుల స్తూపానికి నేను వస్తాను. మీరు కూడా రండి. మనం ఇద్దరం అమరవీరుల సాక్షిగా ప్రమాణం చేద్దాం. ఆగస్టు 15వ తేదీలోగా 2 లక్షల రుణమాఫీ మీరు బాండ్ పేపర్ల మీద రాసిచ్చి, సోనియా గాంధీ గారు లేఖ రాసి, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, నువ్వు మీరందరూ ప్రజలకు 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన 6 గ్యారంటీలు, 13 హామీలు 15 ఆగస్టులోగా అమలు చేస్తానని నువ్వు ప్రమాణం చేయి. నేను కూడా ప్రమాణం చేస్తా. ఒకవేళ రేవంత్ రెడ్డి గారు 15 ఆగస్టులోగా 6 గ్యారంటీలు నిజంగా అమలు చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి అక్కడనే రాజీనామా చేస్తాను. మళ్ళా ఎన్నికల్లో కూడా, వచ్చే ఎన్నికల దాకా మళ్ళీ పోటీ కూడా చేయ ఉప ఎన్నికలు. రేపటితో నామినేషన్ల ప్రక్రియ ముగియనుండటంతో పార్టీలోని రాష్ట్ర, జాతీయ స్థాయి అగ్రనేతలు ప్రచార పరంలోకి దిగనున్నారు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో మొదటి దశలో 3 రోజులు ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు. ఈ నెల 30తో పాటు వచ్చే నెల 3, 4 తేదీల్లో ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో పర్యటించబోతున్నారు. 30వ తేదీన హైదరాబాద్ లో వివిధ రంగాల్లో ప్రముఖులతో మోదీ సమావేశమవుతారు. అదే రోజు ఆందోళన నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన సభలో మోదీ పాల్గొంటారు. మే 3న వరంగల్ పార్లమెంట్ పరిధిలో నిర్వహించే సభలోనూ పాల్గొంటారు. అదే రోజు భువనగిరి, నల్గొండ నియోజకవర్గాల పరిధిలో ఏర్పాటు చేసే సభల్లో మోదీ ప్రసంగిస్తారు. మే 4న మహబూబ్ నగర్, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గాల్లో బహిరంగ సభల్లో మోదీ పాల్గొంటారు. తెలంగాణలో లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయనుంది బీజేపీ. ఈ క్రమంలోనే బీజేపీ అగ్రనేతలు తెలంగాణ బాట పట్టనున్నారు. తొలుత కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. రేపు తెలంగాణలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు అమిత్ షా. ఉదయం 11 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి సిద్దిపేటకు వెళ్తారు. అక్కడ మధ్యాహ్నం 12 గంటలకు భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. 2 గంటల తర్వాత తిరిగి భువనేశ్వర్ వెళ్తారు. ఈ బహిరంగ సభకు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, తెలంగాణ బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్, మెదక్ లోక్సభ అభ్యర్థి రఘునందన్ రావుతో పాటు పలువురు నేతలు హాజరవుతారు. ఇక అమిత్ షా సభను తెలంగాణ బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అమిత్ షా రాకతో పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం పెరుగుతుందని భావిస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత అమిత్ షా తొలిసారి తెలంగాణ పర్యటనకు రానుండటంతో పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేశాయి. సభా ప్రాంగణాన్ని భారీ కటౌట్స్ తో నింపాయి. అలాగే పెద్ద ఎత్తున జన సమీకరణకు బీజేపీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు ఎంపీ లక్ష్మణ్. మోదీ నాయకత్వాన్ని ప్రపంచం కోరుకుంటోందని అన్నారు.
మజ్లిస్ పార్టీని కాంగ్రెస్ పార్టీనే పెంచి పోషించిందని విమర్శలు గుప్పించారు. సీఏఏ ముస్లిం వ్యతిరేక చట్టమంటూ కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మరోసారి బుద్ధి చెబుతారని లక్ష్మణ్ విమర్శలు గుప్పించారు. ఈ కాంగ్రెస్ నాయకులు ఇవాళ ఎన్నేళ్లు పెంచి పోషించిన మీరు పాముకు పాలు పోసి పెంచినట్టుగా ఆ మత రక్కసి ఆ రజాకార్ల వారసత్వంతో ఉన్నటువంటి మజ్లిస్ పార్టీకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పెంచి పోషించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అటువంటి పార్టీ వాళ్ళ లౌకికవాదం గురించి బీజేపీ మద్దతుతో పార్టీ అని చెబుతా ఉంటే ఇవాళ ప్రజలు నవ్వుకుంటున్నారు. అన్ని పార్టీలు కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ మోదీ ప్రభుత్వ పాలన మీద విధానాల మీద వారు విమర్శించేటువంటి అవకాశం లేదు. కాబట్టి మైనార్టీల యొక్క ఓట్లు పొందేదానికి ప్రపంచానికి స్ఫూర్తిగా మోదీ పాలన కొనసాగిందని, అలాంటి ఆదర్శ పాలన కొనసాగిస్తున్న మోదీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మహబూబ్ నగర్ బీజేపీ లోక్సభ అభ్యర్థి డీకే అరుణ ఆరోపించారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ 6 సార్లు పాలమూరు జిల్లాకు వచ్చారంటే కాంగ్రెస్ పార్టీకి ఓటమి భయం ప్రారంభమైందని స్పష్టమవుతోందన్నారు. రేవంత్ రెడ్డి ఈ జిల్లాకు ఏం చేశావో చెప్పమంటే చెప్పకుండా తనపై అడ్డగోలుగా మాట్లాడుతున్నారని, ఆయన కార్యకర్తలతో నీతి వాక్యాలు పలికిస్తున్నారంటూ ఆరోపించారామె. ఇక్కడ గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కానీ, ఈరోజు అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ నరేంద్ర మోదీ గారిని దుర్భాషలాడుతూ ఒక దేశ ప్రధాని అనేటటువంటి గౌరవం కూడా లేకుండా అడ్డమైనటువంటి భాష మాట్లాడుతూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తాము చేసిందేదో చెప్పుకోకుండా ఈరోజు వచ్చినప్పుడల్లా ఇప్పటికీ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారానికి 6 సార్లు వచ్చిండు. మహబూబ్ నగర్ పార్లమెంట్ కి 6 సార్లు వచ్చిండు. నిన్న ఆయన నోటితోనే చెప్పిండు, ఆయన ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఒకసారి వచ్చిపోయినా మీరు నన్ను గెలిపించిండు. తెలంగాణలో కలకలం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై నాంపల్లి కోర్టులో ఇవాళ వాదనలు ముగిశాయి. భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్ రావులకు బెయిల్ ఇవ్వొద్దని న్యాయస్థానాన్ని పోలీసులు కోరారు. ఈ నేపథ్యంలో వారి బెయిల్ పిటిషన్లపై తీర్పును శుక్రవారానికి నాంపల్లి కోర్టు వాయిదా వేసింది. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై సోమవారం విచారణ జరిగింది. నిందితులుగా ఉన్న రాధాకిషన్ రావు, భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్ రావుల బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. అందుకు ప్రతిగా పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్లపై ఇరుపక్షాల వాదనలు జరిగాయి. నిందితులకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని కోర్టుకు పోలీసులు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం కేసును ఏప్రిల్ 24వ తేదీకి వాయిదా వేసింది. ఈ రోజు సైతం వాదనలు బలంగానే కొనసాగాయి. ఆ క్రమంలో నిందితులు బెయిల్ మంజూరు చేయవద్దంటూ న్యాయస్థానాన్ని పోలీసులు మరోసారి కోరారు. అదే క్రమంలో బెయిల్ పిటిషన్లపై తీర్పు శుక్రవారానికి నాంపల్లి కోర్టు వాయిదా వేసింది. అయితే నిందితులకు బెయిల్ వస్తుందా రాదా అనే అంశంపైన సర్వత్రా ఆసక్తి నెలకొంది. తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్ లో ఇంటర్ బోర్డు అధికారులు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ రిజల్ట్స్ ఒకేసారి రిలీజ్ చేశారు. ఫస్ట్ ఇయర్ లో 60.01%, సెకండ్ ఇయర్ లో 64.18% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. సెకండ్ ఇయర్ లో బాలికలు 72.53%, బాలురు 56.01% మంది ఉత్తీర్ణులయ్యారు. ఫస్ట్ ఇయర్ విషయానికి వస్తే రిజల్ట్స్ లో రంగారెడ్డి జిల్లా 71.07%తో టాప్ ప్లేస్ లో నిలిచింది. సెకండ్ ఇయర్ లో ములుగు జిల్లా 82.95%తో తొలి స్థానాన్ని దక్కించుకుంది. మే 24 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. పిల్లలు చూస్తే దీంట్లో జనరల్ అండ్ వొకేషనల్ కలిపి 2,87,261 ఫస్ట్ ఇయర్ పాస్ అయ్యారు. సెకండ్ ఇయర్ ఏమో 3,22,432 మంది పాస్ అయ్యారు. సో పాస్ పర్సెంటేజ్ ఫస్ట్ ఇయర్ అయితే 60.01%, 60.01. సెకండ్ ఇయర్ వచ్చి ఇది బోత్ వొకేషనల్ అండ్ జనరల్ కలిపి 64.19% ఏమో సెకండ్ ఇయర్ పాస్ అయినారు. ఇందులో గర్ల్స్ యాజ్ యూజువల్ దే ఆర్ టాపింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పాస్ పర్సెంటేజ్. ఫస్ట్ ఇయర్ లో అయితే 68. సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర నేటితో ముగిసింది. శ్రీకాకుళం జిల్లా టెక్కిలిలో చివరి సిద్ధం సభతో ఈ యాత్ర ముగిసినట్లుగా వైసీపీ హైకమాండ్ ప్రకటించింది. ఇవాళ ఎచ్చెర్ల, టెక్కలి నియోజకవర్గాల్లో సీఎం జగన్ పర్యటన కొనసాగింది. కాగా అక్కివలస నుంచి మొదలైన బస్సు యాత్ర చిలకపాలెం జంక్షన్, ఎచ్చెర్ల బైపాస్, శ్రీకాకుళం టౌన్ బైపాస్ మీదుగా కోటబొమ్మాళి వరకు యాత్ర నిర్వహించారు. సీఎం జగన్ మొత్తం 22 రోజుల పాటు 86 నియోజకవర్గాల మీదుగా 2100 కిలోమీటర్ల మేర తన యాత్ర కొనసాగించారు. 16 బహిరంగ సభలు, 9 రోడ్ షోలు, 6 ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. కాగా రేపు పులివెందుల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వైఎస్ జగన్ నామినేషన్ వేయనున్నారు.
శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని అక్కవరంలో మేమంతా సిద్ధం బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడారు. చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. చంద్రబాబుకు ఓటు వేస్తే సంక్షేమ పథకాలు ఆగిపోతాయన్నారు సీఎం జగన్. ఇప్పుడు అమలవుతున్న సంక్షేమ పథకాలన్నీ కొనసాగాలి అంటే వైసీపీకే ఓటు వేయాలంటూ పిలుపునిచ్చారు. తన మార్క్ ప్రతి ఇంట్లో ప్రతి గ్రామంలో కనిపిస్తోందన్నారు. తనకు పేదలపై ఉన్న ప్రేమ దేశంలో ఏ నాయకుడికి లేదని చెప్పుకొచ్చారు. చంద్రబాబులా తాను మోసపు వాగ్దానాలు చేయబోనని, మోసాన్ని నిజాయితీతో నిరూపించడానికి తాను సిద్ధమని సీఎం జగన్ పేర్కొన్నారు. మళ్ళీ మన పేదల కళల్ని, మన పేదల బతుకుల్ని బలిపెట్టి దోచుకునేందుకు వచ్చిన ఈ ముఠాను, రాజకీయ కూటమిని చంద్రముఖి బృందం అని కూడా అంటాము, 420 అని కూడా అంటాము, చంద్రముఖి బృందం అని కూడా అంటాము. ఈ బిడ్డ పెట్టిన స్కీమ్స్ ఎన్నో తెలుసా? డ్రీమ్స్ మీవి, స్కీమ్స్ మీ బిడ్డవి. మీ స్కీమ్స్ ను నెరవేర్చేందుకు మీ బిడ్డ పెట్టిన స్కీమ్స్ ఎన్నో తెలుసా? దాదాపుగా 40. ఈ 58 నెలల కాలంలో మీ డ్రీమ్స్ ను మీ బిడ్డ పూర్తి చేసేందుకు ఎన్నిసార్లు మీ బిడ్డ బటన్ నొక్కాడో తెలుసా? ఏకంగా 130 సార్లు మీ బిడ్డ బటన్ నొక్కాడు. మరి 14 ఏళ్లు సీఎం గా ఉన్నా, 3 సార్లు సీఎం గా చేశానని చెప్పుకుంటా ఉన్నా, చంద్రబాబు హయాంలో ఏ రోజు కూడా ఇలాంటి స్కీములు ఎందుకు లేవు అని అడుగుతా ఉన్నా. ఏ రోజు చంద్రబాబు హయాంలో ఏ రోజు ఒక వైఎస్ఆర్ ఆసరా లేదు, ఏ రోజు ఒక వైఎస్ఆర్ సున్నా వడ్డీ లేదు, ఏ రోజు వైఎస్ఆర్ చేయూత లేదు, ఏ రోజు వైఎస్ఆర్ కాపు నేస్తం లేదు, ఏ రోజు ఒక వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం లేదు. ఇలాంటి స్కీములు, ఇలాంటి పథకాలు ఏ రోజు లేవు. ఉన్నదల్లా అక్క చెల్లెమ్మలను మోసం చేయడం, వారిని వంచి వారిని రోడ్డు మీద పడేసి చంద్రముఖి పాలన, నా అక్క చెల్లెమ్మల రక్తాన్ని పీల్చే ఒక చంద్రముఖి పాలన మాత్రం చంద్రబాబు హయాంలో చూశాం. కానీ అదే చంద్రబాబు ఏం చేశాడు? జన్మభూమి కమిటీలతో మొదలెడితే చంద్రబాబు దాకా రాష్ట్రాన్ని దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడం. అందుకే ఆ 2,70,000 కోట్ల రూపాయలు మీ బిడ్డ బటన్ నొక్కితే మీ ఖాతాల్లోకి, మీ చేతిలోకి డబ్బులు వస్తే, చంద్రబాబు హయాంలో ఈ 2,70,000 కోట్ల రూపాయలు ఎవరి జోబీల్లోకి వెళ్ళింది అని చెప్పి ప్రతి అక్క చెల్లెమ్మ కూడా గట్టిగా అడగమని అడుగుతా ఉన్నాను. చంద్రబాబు హయాంలో డీబీటీలు లేవు, ఇలా బటన్లు నొక్కడము లేదు, అక్క చెల్లెమ్మల చేతుల్లోకి డబ్బులు ఇచ్చింది అంతకన్నా కూడా లేదు. 3 రాజధానులు తమ రెఫరెండం అని, అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటల్ గా చెబుతున్నామని, అందులో మరో మాట లేదని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. విశాఖ రాజధాని వద్దు అనేవాళ్లు ఎస్కోటను విశాఖలో కలపాలని ఎలా అడుగుతారంటూ ప్రశ్నించారు. చంద్రబాబు ఎన్ని పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారో తెలుస్తోందన్నారు. ఇక విజయనగరంలో ఏ అభివృద్ధి జరిగినా అందులో బొత్స మార్కుంటుందన్నారు. రిషికొండలో ప్రభుత్వ భవనం కడుతున్నామని ఏడాది క్రితమే చెప్పామన్నారు. ఇక హైదరాబాద్ లో ఐఏఎస్ల భవనం స్థానంలో ప్రభుత్వం కొత్త భవనాన్ని నిర్మించిందని, అందులో రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, కేసీఆర్, ఇప్పుడు భట్టి విక్రమార్క ఉండటం లేదా అంటూ ప్రశ్నించారు ఆయన. ఏం వచ్చా సరే, నాకంటే వయసులో పెద్దాడు, ఏకపోతే మాట్లాడావు, ఇట్స్ ఓకే. వయసులో పెద్దోడు కాబట్టి ఇప్పుడు అన్నావు. ఏం వచ్చా ఎస్కోట్ని వచ్చి విశాఖపట్నంలో ఉంచకంటే విజయనగరంలో ఎందుకు ఉంచా, ఇంకా వెనుకబడితనంగా ఉంచడానికి అన్నావు లేదా? రికార్డా కాదా? ఇవాళ అది పట్టుకొని ఆ తాలూకా అభ్యర్థి కూడా ఇవాళ ఎస్కోట్లో మీటింగ్లో అతను కూడా అన్నమాట, అన్నారా లేదా? సీఎం జగన్ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శలు గుప్పించారు. శ్రీకాకుళంలో మహిళలతో నిర్వహించిన ముఖాముఖిలో ఆయన మాట్లాడారు. ప్రజల జీవితాలను తలకిందులు చేసిన ప్రభుత్వమే ఇదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు టీడీపీ పుట్టునిల్లని చెప్పుకొచ్చారు. తాను మొదటి నుంచి మహిళా పక్షపాతినని అన్నారు. మీ కుటుంబాలకు పెద్ద కొడుకులా సేవ చేస్తానన్నారు చంద్రబాబు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారని వివరించారు. 5 ఏళ్లలో మీరు చాలా ఇబ్బందులు పడ్డారు, నాకు తెలుసు. మామూలు ఇబ్బందులు కాదు, మీ జీవితాలు తల్లకిందులైనాయి. చెప్పే మాటలకు చేసే పనులకు పొంతనే లేదు. నేను కొన్ని ఉదాహరణలు కూడా మీకు ఇస్తాను. అందుకే మీ జీవితాల పైన చెలగాటమాడిన ఈ జగన్మోహన్ రెడ్డి ఇతను ఒక సైకో. మన కష్టాలు పట్టని వ్యక్తిని కూడా మీకు అందరికి తెలియజేస్తున్నా. నేను ఒక్క విషయం మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను ఇక్కడ. ఏమమ్మా మీ ఖర్చులు పెరిగాయా లేదా? పెరిగాయా లేదా? మీ ఆదాయం పెరిగిందా? ఖర్చులు పెరిగాయా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఖర్చులు పెరిగాయంటే చేలిపైకెత్తండి.
మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ను ఆశీర్వదించాలని ప్రజలను కోరారు పవన్ కళ్యాణ్. తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ను ఎంపీగా, వనమాడి కొండబాబును ఎమ్మెల్యేగా గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందన్నారు. కాకినాడలో విచ్చలవిడిగా మాదక ద్రవ్యాలు దొరుకుతున్నాయని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులకు అందాల్సిన పథకాలను సీఎం జగన్ రద్దు చేశారని అన్నారు. అన్ని వర్గాలను వైసీపీ ప్రభుత్వం చిత్రహింసలకు గురిచేసిందని పవన్ విమర్శలు గుప్పించారు. కాపు రిజర్వేషన్లు చీకొట్టింది వైసీపీ పార్టీ. అలాంటి పార్టీని రిప్రజెంట్ చేస్తున్నాడు. 27 దళిత పథకాలు తీసేశాడు. దానికి సమాధానం చెప్పాలి. దళితులకు సంబంధించి బీసీలకి 34% నుంచి 24% స్థానిక ఎన్నికల్లో తీసేశాడు. దానికి సమాధానం చెప్పాలి. ఇలా 30,000 మంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోయారు. అతను దానికి సమాధానం చెప్పాలి. ఏ సమాధానం చెప్పకుండా కూర్చోబెట్టి నేను వచ్చేసాను, నాకు ఓటేయండి, డబ్బులు ఎక్కువైపోయినాయి, 400 కోట్లు ఖర్చు పెడతాం, 200 కోట్లు ఖర్చు పెడతాం. తెలంగాణ లోక్సభ, ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల పర్వం రేపటితో ముగియనుంది. ఈ నెల 18 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఆదివారం మినహా మిగిలిన 5 రోజులు అభ్యర్థులు నామినేషన్లు వేశారు. రేపు చివరి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు కానున్నాయి. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు నిన్న మొత్తం 415 నామినేషన్లు దాఖలయ్యాయి. అటు ఏపీలో 25 పార్లమెంట్ సెగ్మెంట్స్ కు 417 నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో ఏపీలోని 175 అసెంబ్లీ సెగ్మెంట్స్ కు 2350 నామినేషన్లు దాఖలయ్యాయి. 4వ దశ ఎన్నికల నోటిఫికేషన్ ఏప్రిల్ 18న విడుదల కాగా వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. 26న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు 29 వరకు గడువునిచ్చారు. మే 13న పోలింగ్ కాగా జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. మద్యం పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై తీర్పును ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ స్పెషల్ కోర్టు రిజర్వ్ చేసింది. సీబీఐ మద్యం కేసులో కవిత బెయిల్పై తీర్పును మే 2వ తేదీన, ఈడీ కేసులో తీర్పును మే 6వ తేదీన ఇవ్వనుంది. కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై విచారణ సంస్థలు కోర్టు ఎదుట సుదీర్ఘ వాదనలు వినిపించాయి. ఈడీ తరపు న్యాయవాది దాదాపు 2 గంటల పాటు బెయిల్ ఇవ్వొద్దని వాదనలు వినిపించారు. ఏప్రిల్ 26వ తేదీలోగా కవిత తరపు న్యాయవాదులు రిజాయిండర్ దాఖలు చేయాలని తెలిపారు. ఇక కవితను అక్రమంగా అరెస్ట్ చేశారనే వాదనలో పసలేదని, మద్యం కేసులో అన్ని ఆధారాలు ఉన్నాయని విచారణ సంస్థలు కోర్టులో వాదనలు వినిపించాయి. లోక్సభ ఎన్నికల 2వ విడత ప్రచారానికి ఇవాళ సాయంత్రంతో తెరపడింది. శుక్రవారం పోలింగ్ జరగనుంది. ఈ దశలో 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని 89 లోక్సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించాల్సి ఉండగా 88 స్థానాల్లోనే ఓటింగ్ నిర్వహించనున్నారు. మధ్యప్రదేశ్లోని బేతుల్ స్థానం నుంచి బరిలోకి దిగిన బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థి అశోక్ భలవి ఏప్రిల్ 9న కన్నుమూశారు. దీంతో అక్కడ జరగాల్సిన ఎన్నికను కేంద్ర ఎన్నికల సంఘం 3వ దశకు వాయిదా వేసింది. పోలింగ్ కి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసినట్టుగా ఈసీ తెలిపింది. శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఎండలు, వడగాలుల ప్రభావం ఎక్కువగా ఉన్నందున బీహార్లోని పలు స్థానాల పరిధిలో పోలింగ్ సమయాన్ని పెంచుతూ ఈసీ నిర్ణయం తీసుకుంది. బంకా, ఖగారియా, ముంగేర్, మాధేపుర స్థానాల పరిధిలోని సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ నిర్వహించాలని తొలుత భావించారు. అయితే ఎండల ప్రభావంతో ఓటర్ల సౌకర్యం కోసం ఆయా చోట్ల పోలింగ్ సమయాన్ని సాయంత్రం 6 గంటల వరకు పొడిగించారు. ముంగేర్లోని 230 పోలింగ్ స్టేషన్లు, ఖగారియాలోని 299, మాధేపురాలోని 207, బంకాలోని 363 పోలింగ్ స్టేషన్లలో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. సెక్యులరిజాన్ని కాంగ్రెస్ ఖూనీ చేసిందని అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఛత్తీస్గఢ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ పాలనపై విమర్శలు గుప్పించారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కర్ణాటకలో రాజ్యాంగానికి విరుద్దంగా మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించారని మండిపడ్డారు. ఓబీసీల రిజర్వేషన్లలో కోత విధించి ముస్లింలకు ఇచ్చే ప్రయత్నం చేశారని ఆరోపించారు ప్రధాని. కుల గణన కేవలం కులాల సర్వే కాదని, దానికి ఆర్థిక, సంస్థాగత సర్వేను కూడా జోడిస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు. ఢిల్లీలో జరిగిన సామాజిక న్యాయ సదస్సులో ఆయన పాల్గొన్నారు. 70 ఏళ్ల తర్వాత కులగణన ముఖ్యమని అడగ్గా మన ఏ దిశలో వెళ్లాలన్నది కులగణనతో అంచనా వేయవచ్చని కూడా చెప్పారు. ఇక అన్యాయం జరిగిన 90% జనాభాకు న్యాయం జరిగేలా చూడటమే తన జీవిత ధ్యేయమన్నారు రాహుల్ గాంధీ. లోక్సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ సహా బీజేపీ నేతల ప్రసంగాలు చూస్తూ ఉంటే అసంబద్దమైన అంశాలను లేవనెత్తడం కనిపిస్తోందని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఆరోపించారు. ప్రజలకు సంబంధించిన వాస్తవ అంశాలను మరుగున పెట్టేందుకు కాంగ్రెస్ నేతలు, కాషాయ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కేరళలోని వాయనాడ్లో జరిగిన ర్యాలీలో ప్రియాంక గాంధీ మాట్లాడుతూ ప్రధాని మోదీ సహా బీజేపీ నేతలు ప్రజలు ఎదుర్కొనే సమస్యలను
ఎన్నికల ప్రచారంలో ఎక్కడా ప్రస్తావించడం లేదు అంటూ ఆమె దుయ్యబట్టారు. రోజురోజుకు పెరుగుతున్న నిరుద్యోగం, ధరల మంట గురించి కాషాయ నేతలు అసలు నోరు మెదపడం లేదని మండిపడ్డారు. Very, very important for you to understand, especially today, under the circumstances and the way things are in our country, that this vote of yours is not just for you, not just for your family, not just for Wayanad, but it is a vote that is going to protect the democracy of this country and the constitution for which all these great people gave their lives. So I want to tell you a little bit about what is going on. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తమిళనాడుకు చెందిన రైతులు ధర్నా చేపట్టారు. వివిధ డిమాండ్ల సాధన లక్ష్యంగా చేపట్టిన నిరసనలు రెండో రోజు కొనసాగాయి. పంటల ధరలు, రాష్ట్రంలోని నదుల అనుసంధానంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపిస్తూ ధర్నాకు దిగారు. జంతర్ మంతర్ సమీపంలోని ఓ సెల్ టవర్కి రైతులు నిరసన తెలిపారు. దీంతో పోలీసులు రైతులను కిందికి దించేందుకు అగ్నిమాపక సిబ్బంది క్రేన్ను ఉపయోగించారు. ఇక బిజినెస్ అప్డేట్ చూస్తే అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు, దేశీయ కంపెనీలు వెల్లడిస్తున్న ఫలితాల కారణంగా దేశీయ సూచీలు లాభాలను అందుకుంటున్నాయి. వరుసగా 4వ రోజు కూడా లాభాల్లోనే ముగిశాయి. ఈ రోజు ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు రోజంతా అదే ఒరవడిని కొనసాగించాయి. మదుపర్లకు లాభాలు అందించాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్ ఒక దశలో 74,121 పాయింట్ల వద్ద ఇంట్రాడే హైని తాకింది. గరిష్టాల వద్ద మదుపర్లు అమ్మకాలకు దిగడంతో లాభాలను కోల్పోయింది. చివరకు 114 పాయింట్ల లాభంతో 73,852 పాయింట్ల వద్ద రోజును ముగించింది. అటు నిఫ్టీ 34 పాయింట్లు లాభపడి 22,402 పాయింట్ల వద్ద ముగిసింది. బ్యాంక్ నిఫ్టీ 218 పాయింట్లు లాభపడింది. మిడ్ క్యాప్ ఇండెక్స్ 377 పాయింట్లు ఎగబాకింది. సెన్సెక్స్ లో ప్రధానంగా యునైటెడ్ బ్రావరీస్, సెయిల్ ఎన్ఎండిసి, చంబల్ పోర్ట్ లాభాలను ఆర్జించాయి.